హాయ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సాయంకాల సమయంలో, ఈ మంచి వాతావరణంలో, ఈ చల్లని వాతావరణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొన్ని సమాజానికి దేవుడు మెరుగైనటువంటి సందేశం అందించాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు జీవం గల దేవుని యొక్క వాక్యమును విందాం. దేవుడు సమాజానికి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు చూడండి. ఈరోజు సమాజములో ఉన్నటువంటి ప్రజలందరిని కూర్చున్నటువంటి సందేశము దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒక గృహములో ఒక తల్లి తన కుమారునికి బోధిస్తున్నటువంటి విధానం. ఒక ఇంటిలో చూద్దాం, సామెతలు 31వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఒక మాట ఉన్నది, రాజైన లెమియోల మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి దేవోక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఆ తల్లి తన కుమారునికి ఏమని చెప్తుంది అంటే, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కుకొనిన కుమారుడా నేనేమందును అని చెబుతూ ఒక మాట అంటుంది, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో సావాసము చేయకుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు చూడండి, తన తల్లి తన కుమారునికి ఉపదేశిస్తున్న విధానం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాలలో, మన ఇంటిలో ప్రతి తల్లి ప్రతి తండ్రి తన ఇంటిలో తన పిల్లలకు నేర్పించవలసినటువంటి విధానాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇది ఒక మతపరమైన బోధ కాదు, ఒక మతానికి చెందినటువంటి బోధ కాదు. ఇది క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, లేకపోతే మరి హిందూ కాదు, ఇంకా చైనా, లేకపోతే బుద్ధిజం, ఇంకా నానా రకాల మతాలు ఉన్నాయి. మతాలకు సంబంధించినది కాదు, మానవత్వానికి సంబంధించినటువంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మానవత్వానికి సంబంధించినటువంటిది అంటే మన పిల్లలను ఏ విధంగా మనము పెంచి పోషిస్తున్నాం, సమాజానికి ఎలాంటి పిల్లలను ఇవ్వాలనుకుంటున్నాం, వారి భావి భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. చూడండి, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ పిల్లల పట్ల మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించితే మాత్రం మీ పిల్లలు మంచి ఉన్నత శిఖరాగ్రాలకు చేరుతారు. వాళ్ళకు మంచి జ్ఞానం, మంచి తెలివి, మంచి ఉపదేశం వలన వారి జీవితాలను మార్చుకుంటారు. చూడండి, ఈ వసుదైక కుటుంబంలోనే, ఈ దైనందిన జీవితంలో, ఈ యొక్క కంప్యూటర్ యుగంలో స్పీడ్ అయిపోయాం అందరం. ఏమైనా ధనం సంపాదించాలి, డబ్బు, భూములు, జాగలు, ఐశ్వర్యం, ఆస్తులు సంపాదించాలి, వీటి మీదనే కదా మన మనసు పెట్టేది. కానీ ఒకసారి మనము కన్న పిల్లల మీద మన మనస్సు గనక మనం పెట్టి ఉంచినట్లయితే దేవుడు తప్పకుండా మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాడు. తన తల్లి ఏం చెప్తుంది, ఇప్పుడున్నటువంటి కల్చర్, ఇప్పుడున్నటువంటి వాతావరణంలో తన పిల్లలు ఏ విధంగా పెరగాలి. ఏమండి, మీరు డబ్బు, ధనము, ఐశ్వర్యం, సంపదలు, వెండి బంగారాలు సంపాదించుకోవాల్సిన అవసరమైతే సంపాదించుకోవచ్చు, కానీ నీ పిల్లలకు అంతకంటే ఎక్కువగా నీవు జ్ఞానాన్ని నేర్పించాలి. ఆ తల్లి అంటుంది, నేను మొక్కుకొని కనిన నా కుమారుడా నేనేమందును, నేను నీకు ఒక ఉపదేశం చేయాలని అనుకుంటూ ఉన్నాను అని చెప్పి ఆమె అంటుంది, నా కుమారుడా నీ బలము స్త్రీలకియకుము, నీ బలము స్త్రీలకియకుము. ఎందుకు చెప్తున్నది ఈ మాట? ఈ రోజులల్లా దేవునికి స్తోత్రం, అనేక మంది ఆకర్షితులైపోయి, స్త్రీ పురుషులు ఆకర్షితులైపోయి, వారు చిన్నతనము నుండే కాముకత్వంతో నిండిపోయి వ్యర్థమైనటువంటి అశ్లీల చిత్రాలు చూస్తూ, వారి మొబైల్లో ఉంది, అవన్నీ చూస్తూ వారి మనసు చెడిపోతుంది. ఏ పిల్లలు కూడా జ్ఞానం లేని వారు, వీళ్ళకి ఏం తెలియదు అనుకోవడానికి వీల్లేదు. తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నామో మన పిల్లలకు తెలుసు, లోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలకు తెలుసు. ఎందుకంటే ఈరోజు అపవాది వారి యొక్క మైండ్ను ఎలా నింపేసింది అని అంటే, కాముకత్వంతో నింపేసింది, భయంకరమైనటువంటి ఆలోచనలతో నింపేసింది. కనుక మీరు ఆలోచన చేయండి, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వావి వరుసలు విడిచిపెట్టేశారు, చిన్న పెద్ద తేడా విడిచిపెట్టేశారు. పసిపిల్లలు సైతము వ్యభిచారానికి వారిని గురి చేస్తూ వాళ్ళ జీవితాలను పాడు చేస్తూ ఉన్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అన్యం పుణ్యం ఎరుగని ముక్కుపచ్చలారని పిల్లలను చిదిమేయడం మనం చూస్తూ ఉన్నాం.
ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులుగా మన పిల్లల మీద మనం ఫోకస్ చేయకపోవడమే. మన పిల్లలకు చెప్పాలి, నా కుమారుడా, పరస్త్రీల వైపు నువ్వు వెళ్ళకుము, పరస్త్రీ ఉన్న జాడలో నువ్వు వెళ్ళకుము, ఎందుకంటే నీ బలము స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయు స్త్రీలతో నువ్వు సహవాసం చేయకు అని తన తల్లి తన కుమారునికి చెప్తుంది. ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పిల్లలను నువ్వు కూర్చుండబెట్టుకొని ఇలా చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా? ఎస్, ఒకవేళ గనుక అలా ఉన్నట్లయితే తప్పకుండా నీ పిల్లల జీవితాలను నువ్వు మారుస్తావు. నీ పిల్లల జీవితాలను దేవునికి ఇష్టకరంగా మారుస్తావు. నీ పిల్లల జీవితాలను సమాజానికి ఉపయోగకరంగా మారుస్తావు. వాళ్ళు ఈ లోకంలో మంచి జ్ఞానవంతులు కావాలి అంటే చిన్నతనము నుండే నీవు వాళ్ళకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉండాలి, వాళ్ళకు జ్ఞానోపదేశము చేస్తూ ఉండాలి, వాళ్ళకు మంచి ఉపదేశాలు చేస్తూ ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రోజులలో మనం చూస్తున్నాం, చాలా మంది పురుషులను, స్త్రీలను, యవనస్తులను చూస్తూ ఉన్నాం. చూడండి, వారందరూ కూడా జ్ఞానాన్ని విడిచిపెట్టేసి చాలా భయంకరమైన కామతప్తమైన జీవితాలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. సమాజం నాశనం అయిపోతుంది. మన పిల్లలను మనం సరిగా పెంచలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. చూడండి, ఈరోజు సమాజంలో మనం వెళ్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, ఎన్నో సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, ఎన్నో ఘోరమైన చూడకూడనటువంటి ఎన్నో విచిత్రాలను మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసి అయినా సరే మన పిల్లలకు మనం జ్ఞానోపదేశం కనుక చేయకపోతే అంత వ్యర్థమే. దేవుడు అంటాడు, నీవు వాడు బాలుడిగా ఉన్నప్పుడు వాడు నడవవలసిన మార్గములు వానికి ఉపదేశించుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగి పోడు. చిన్నప్పటి నుండి మీరు గత 20 ఏళ్ళు కాదు, గత 30, 40, 50 ఏళ్ళ క్రితం వెళ్ళి చూస్తే ప్రతి తల్లి, ప్రతి తండ్రి తన పిల్లలకు మంచి ఉపదేశాలు చేసేవారు. అలాంటి వాళ్ళతో తిరగకు, ఇలాంటి వాళ్ళతో తిరగకు, అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళ కల్చర్ మంచిది కాదు, వాళ్ళు ఉండే పరిస్థితులు మంచివి కావు, వాళ్ళ జీవితాలు బాగా లేవు, వాళ్ళతో వెళితే నీకు కూడా అలాంటి నిందలు వస్తాయి, అలాంటి బాధలు వస్తాయి, రేపు మీకు పెళ్ళిళ్ళు కావు, రేపు మీకు పేరంటాలు కావు, రేపు మీకు మంచి సాక్ష్యం ఉండదు అని చెప్పుకునేవారు. కానీ ఈ రోజులలో తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిది అన్నట్టు తల్లి తప్పు చేస్తూ ఉంది కనుక బిడ్డకు చెప్పలేకపోతుంది, తండ్రి తప్పు చేస్తున్నాడు కనుక కుమారునికి చెప్పలేకపోతున్నాడు. చూడండి, ఎంత భయంకరమైన విషయం. అందుకే మనుష్యుడు ఏది విత్తునో అదే పంట కోయునన్నట్టు ఇప్పుడు అందరూ పాపం అనే పంట కోసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, సర్వ సమాజమా, సభ్య సమాజమా, ఈరోజు మనం చెడిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, కానీ మనం సన్మార్గంలో నడవడానికి ఒక దైవభక్తి గల మార్గం ఒకటి మాత్రమే శ్రేయస్కరం. కనుక మీరు ఒక మంచి సదుపదేశం, జ్ఞానయుక్తమైన మాటలు మీరు వినండి. మీ తల్లి ఉపదేశమును త్రోసివేయద్దు, మీ తండ్రి చెప్పు బోధను త్రోసివేయద్దు. ఎందుకంటే వాళ్ళ మాటలే మీ జీవితాలకు మంచి పునాదులు వేస్తాయి, వాళ్ళ మాటలే మీ జీవితాలను తీర్చిదిద్దుతాయి. అందుకే తల్లి మాట విను, తండ్రి మాట విను, నీ తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం నువ్వు నడు. ఒక మాట చెప్పనా, ఈ లోకములో నీవు మంచిగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, నువ్వు సంపన్నునివి కావాలని కోరుకునేది నీ యొక్క తల్లిదండ్రులే తప్ప ఇంకెవ్వరు గారు. నీ చివరికి నీ తోడబుట్టినోళ్ళు కారు, ఇంకా బయట ఉన్న సమాజం గారు, ఎవ్వరు కూడా నీ ఎదుగుదలను కోరుకోరు. నీ తల్లి, నీ తండ్రి మాత్రమే ఎదుగుదలను కోరుకుంటారు. కనుక నీ తల్లి, నీ తండ్రి మాట విని వారి బోధలను అనుసరించి నువ్వు నడుచుకుంటే నువ్వు దీర్ఘాయుష్యమంతునం అవుతావు. నీవు రాబోయే భవిష్యత్ కాలంలో నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావు. దేవుడు నిన్ను దీవించునుగాక.